సిరాజ్ కూడా అంత. సిరాజ్ గురించి చెప్పండి. సిరాజ్ చాలా చిన్నప్పుడు ఇక్కడ 7th క్లాస్ లో 2-3 ఇయర్స్ ఇక్కడే ఉండే మా దగ్గర, ఫార్మేటివ్ ఇయర్స్ లా. అప్పుడు మా వైఫ్ ఎవ్రీ సండే 100 గుడ్లు బిస్కెట్లు తెచ్చి ఫ్రీగా ఇచ్చేటాం బీద పిల్లలకి. సిరాజ్ మొన్న చెప్తుండే ఇక్కడ కూర్చుని, పోలీస్ డిపార్ట్మెంట్ సెలక్షన్స్ అయిన ఆయన కూడా వచ్చిండు, సివి ఆనంద్ గారు అందరూ వచ్చింది. ఆయన అంటుండే చిన్నప్పుడు నేను లైన్ లో జల్దీ తీసుకుని ఒక గుడ్డు తీసుకున్నాను, మళ్ళీ సెకండ్ లైన్ లో 2 గుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు మెమరీస్ గుర్తు చేసుకున్నాను, గ్రౌండ్ లెవెల్ ఆయన గుర్తు చేసుకున్నాడు. అండ్ ఇట్స్ గ్రేట్ థింగ్. ఏదైనా టీచర్ కి ఏంటంటే వాళ్ళు చెప్పింది మాకు సంతోషం, వాళ్ళు ఏం చేయకర్లే, వాళ్ళు ఆడిన దానికి టీచర్ కి హ్యాపీ ఉంటుంది. సిరాజ్ ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ వచ్చినప్పుడు మీతో మాట్లాడతాడా? ఆటిట్యూడ్ ఏమన్నా చూపిస్తాడా నార్మల్ గా? మా దగ్గర చిన్నప్పుడు నుంచి చూసినప్పుడు లేదంతా అదే ఉండదు సార్. ఇక్కడ ఆడుతుంటాడు, సాయంత్రం 12 గంటలు 2 రోజుల్లో ఆడిండు. అంటే ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్ కదా, ఇక్కడికి వస్తే పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్లు అడగడం, ఫోటోలు అడగడము ఇబ్బందిగా కొంచెం అతనికి కూడా ఉంటది కదా, అయినా వస్తాడా? సెక్యూరిటీ ఉంటది, బట్ తెలిసిన వాళ్ళ దగ్గర మంచి కూర్చుంటాడు. అండ్ ఇప్పటికీ ఫస్ట్ ఆన్సర్ కి వస్తాడు, అక్కడ అందరు ఫ్రెండ్స్ కలుస్తాడు, ఆడతాడు. మామూలుగా బౌలింగ్ వేయడు, బ్యాటింగ్ చేస్తుంటాడు. మా గ్రౌండ్ కూడా వస్తుంటాడు అప్పుడప్పుడు, కొంచెం అందరినీ వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరు కలుస్తాడు. సాయిబాబా సార్ బాగున్నాడు, అట్లీస్ట్ దట్ ఇస్ ఎనఫ్ అన్నమాట.